ప్రైజ్ లార్డ్ ఎవరిబడి అందరికీ మరణత. ఒకానొక సందర్భంలో యేసు ప్రభు వారు మార్తా మరియ ఇంటికి వెళ్ళారంట. ఆ సమయంలో మార్త అనేకమైన పనులు పెట్టుకొని ప్రయాసపడుతూ ఉంటుంది. కానీ మరియ మాత్రం యేసు ప్రభు వారి పాదాల దగ్గర ఉండి ఆయన చెప్పిన బోధన వింటూ ఉందన్నమాట. ఆ సమయంలో మార్తకు చాలా కోపం వచ్చి యేసు ప్రభు వారి దగ్గరకు వచ్చి అంటది, ప్రభువా, నేను ఇంత పని పెట్టుకొని ఇంత కష్టపడుతుంటే నా యొక్క సహోదరిని నీ దగ్గర పెట్టుకుంటే ఎలాగా, అవి నా దగ్గరికి పంపించు, పని చేయమని చెప్పి యేసు ప్రభు వారిని అడుగుతుంది. అప్పుడు యేసు ప్రభు వారు ఏమంటారు తెలుసా, మార్తా నువ్వు అనేక పనులను పెట్టుకొని నువ్వు అసలైన దాన్ని నిర్లక్ష్యం చేస్తున్నావు. మరియా ఉన్నతమైన దాన్ని ఎంచుకున్నది కాబట్టి ఎంచుకున్న ఆ యొక్క మార్గము ఆవిడ దగ్గర నుంచి తీసివేయబడదు. అంటే ఉత్తమమైన దాన్ని మరియ ఎంచుకున్నదంట. ఈనాడు నువ్వు ఎటువంటి మార్గాన్ని ఎంచుకుంటున్నావు? ముసలమ్మ ముచ్చట్లు పెట్టుకోవడానికి నీకు సమయం కుదురుతుంది, సినిమాలు పోవడానికి నీకు సమయం కుదురుతుంది, ఫ్రెండ్స్తో బయటికి అల్లా టప్పాగా తిరగడానికి నీకు సమయం కుదురుతుంది. కానీ యేసు ప్రభు మాటలు వినడానికి నీకు సమయం కుదరట్లేదు. ఎప్పుడైతే నువ్వు ఉత్తమమైన దాన్ని, అంటే దేవుల్లో ఎటువంటి మార్గాన్ని ఎంచుకుంటావో అటువంటి మార్గం నీ నుంచి తొలగిపోదు. ఎలాగైతే మరియ ఎంచుకుందో మంచి మార్గాన్ని, అటువంటి మంచి మార్గాన్ని నువ్వు ఎంచుకో. యేసు ప్రభు వారు ఇప్పుడు చెప్పిన విషయం అదే. మిత్రులారా, ఎటువంటి చెడు కార్యాల కోసము దేవుని నిర్లక్ష్యం చేస్తున్నారో, దేవుడి మందిరాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారో వాటికి ఫలితం అనేది ఉండదు. ఎప్పుడైతే నువ్వు దేవుని పని మీద ఎటువంటి దృష్టి పెట్టి దేవునికి అనుకూలంగా ఆయన చిత్తానుసారంగా ఏది అడుగుతావో నీ వద్ద నుంచి తీసివేయబడదు. నమ్మిన వారు ఆమేన్ చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. అందరికీ మరణత.